సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో పల్మనరీ థ్రోంబెక్టమీ చికిత్స విజయవంతంగా పూర్తి చేసిన సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వైద్యులు మాట్లాడుతూ ఊపిరితిత్తుల స్ట్రోక్ అటాక్ ఏర్పడి ప్రాణాపాయ స్థితిలో ఉన్న కరీంనగర్కు చెందిన విద్యార్థి రిషికేష్, ఇతనికి 20 సంవత్సరాలు, అత్యాధునిక ఇనారీ మెడికల్ డివైస్ పల్మనరీ థ్రోంబెక్టమీతో బ్లడ్ క్లాట్స్ తొలగించి నూతన జీవితాన్ని ఇచ్చినట్లు తెలిపారు. ఇది తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశంలోనే మొట్టమొదటిదని పేర్కొన్నారు. ఊపిరితిత్తుల స్ట్రోక్ పల్మనరీ ఎంబాలజిమ్తో బాధపడుతున్న వారు దేశంలో ఎక్కడ ఉన్నా చికిత్స అందించి కాపాడే అధునాతన చికిత్స విధానం సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో అందుబాటులో ఉందని వెల్లడించారు. సార్ రెండు బామర్ అవుతాడు. తనని తీసుకొచ్చినప్పుడు తనకు ఆయాసం, బ్రీతింగ్ సార్ట్ ఆఫ్ వీక్నెస్ ఎక్కువ ఉంది, మాట్లాడలేకపోయేటాడు, కొంచెం ఇబ్బంది పడుతుంది శ్వాస తీసుకోవడానికి. తర్వాత హరికిషన్ సార్తో కలిసినాక ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినాక సార్ చెప్పారు చేయాల్సి వస్తుందని. ఓకే సార్, యూ కెన్ ప్రొసీడ్ అని చెప్పేసాం. ఇప్పుడు ఎలా ఉంది? అప్పటికి తేడా మచ్ అండ్ బెటర్, ఈస్ ఫీలింగ్ మచ్ బెటర్ మోర్ దాన్. థాంక్యూ. విక్రమ్ గారు తీయటం కోసము ఒక మల్టీ డిసిప్లినరీ టీం ద్వారా ఈ పేషెంట్కి బ్లడ్ క్లాట్స్ని తీసివేశాం. దానికి మల్టిపుల్ స్పెషలిస్ట్ యొక్క అవసరం ఉంటుంది. ఏదైతే థెరపీ చేస్తామో ఆ థెరపీ కూడా మంచి నిష్ణాతత ఉన్న చోట మాత్రమే ఇది చేయగలుగుతాం. ఎప్పుడైతే మనం లార్జ్ క్యాథటర్స్ని పెట్టి ఊపిరితిత్తుల్లో ఉండే బ్లడ్ క్లాట్కి గుండెల్లో ఉండే బ్లడ్ క్లాట్కి చాలా వ్యత్యాసం ఉంటుంది, చాలా పెద్ద క్లాట్స్ ఉంటాయి. అలాంటి క్లాట్స్ తీసేటప్పుడు ఒక్కొక్కసారి ఆ మనిషికి ఎక్మో అనే సపోర్ట్ కూడా పెడతాము. మేము చేసే పేషెంట్స్లో సుమారుగా ఒక 30% మందిలో ఈ ఎక్మో సపోర్ట్ ద్వారా చేస్తాం. ఈ ఇనారీ క్యాథటర్ అనేది ప్రధానంగా మనం ఎందుకని చెప్పడానికి భారతదేశంలో మొట్టమొదటిసారి చేశాము. చేసిన తర్వాత ఈ పేషెంట్కి వితౌట్ బ్లడ్ లాస్ చేయగలిగాం. కాబట్టి ఇది ఒక నూతన టెక్నాలజీ ద్వారా పల్మనరీ ఎంబాలిజం అండ్ లంగ్ అటాక్స్కి మనం సులువుగా ప్లస్ విత్ లెసర్ రిస్క్తో ఈ ప్రొసీజర్ చేయగలుగుతున్నాం యశోద హాస్పిటల్ సికింద్రాబాద్. థ్యాంక్ యూ. యశోద హాస్పిటల్ సికింద్రాబాద్. ఇవాళ మనం రక్త కణాలు ఏవైతే ఉంటాయో అవి రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి పల్మనరీ ఆర్టరీస్ అని, రెండవది బ్రాంకియల్ ఆర్టరీస్ అని. ఈ పల్మనరీ ఆర్టరీస్లో బ్లడ్ కనుక క్లాట్ కొంతమంది సడన్గా మరణించడం జరుగుతుంది. ఈ కోవిడ్ అయిన తర్వాత చాలామంది అకస్మాత్తుగా మరణించడం అనే ఒక డిసీజ్ మనం వింటున్నాం. అందులో ఒక ప్రధానమైన కారణం ఈ పల్మనరీ ఎంబాలిజం. ఆ పల్మనరీ ఎంబాలిజంలో ఏర్పడిన క్లాట్స్ని ఇనారీ అనే ఒక ప్రొసీజర్ ద్వారా, ఒక డివైస్ ద్వారా మనం ఇండియాలోని ఫస్ట్ టైం ఆ క్లాట్స్ని డాక్టర్ రఘు గారు కార్డియాలజిస్ట్ ఈ పేషెంట్ అనేది రికవరీ అవ్వడం జరుగుతుంది. యశోద హాస్పిటల్ సికింద్రాబాద్ అడ్వాన్స్డ్ లంగ్ అండ్ హార్ట్ ఫెయిల్యూర్ సెంటర్గా రికగ్నైజ్ అవ్వటం వల్ల ఏంటంటే ఎవరైనా పేషెంట్స్కి ఊపిరితిత్తుల మార్పిడి చికిత్స కానీ, సడన్గా ఏదైనా ఊపిరితిత్తుల డ్యామేజ్ జరగటం కానీ, ఈ వైరల్ న్యూమోనియా సీజన్ వల్ల దానికి కూడా ఇక్కడ ఊపిరితిత్తుల మార్పిడి చికిత్స, లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ అవి కూడా చేస్తూ ఉంటాం. వీటన్నిటికీ మనకి సహకరించడానికి ఎక్మో, ఎక్స్ట్రా కార్పోరియల్ మెంబ్రెయిన్ ఆక్సిజనేషన్, అంటే మన ఊపిరితిత్తులు పాడైపోయినప్పుడు మనం ఒక ఆర్టిఫిషియల్ ఊపిరితిత్తుని పెట్టి కొన్ని రోజులు మన లంగ్స్ లేకపోయినా కానీ పేషెంట్స్ని మనం దాని ద్వారా రికవరీ చేయడం జరుగుతుంది. ఎప్పుడైతే అవైలబిలిటీ వస్తుందో వాళ్ళకి కొత్త ఊపిరితిత్తుల మార్పిడి చికిత్స కూడా జరుగుతుంది. వీటన్నిటికీ మనకి ఇక్కడ ఫెసిలిటీస్ అవైలబుల్గా ఉన్నాయి. అట్లానే ఈ లాస్ట్ 2 monthsలో కూడా అరౌండ్ 7 to 8 పేషెంట్స్కి మనం ఎయిర్ లిఫ్ట్ ద్వారా, అంటే ఎక్కడెక్కడో దేశంలో ఎక్కడెక్కడ నుంచో పేషెంట్స్ కూడా మాకు ఫోన్ కాల్ చేస్తే మన ఎఫిషియెంట్ టీమ్ ఇమీడియట్గా ఎక్మో టీమ్ అనేది వెళ్ళి ఆ పేషెంట్స్కి ఈ ఆర్టిఫిషియల్ లంగ్స్ పెట్టి ఆ పేషెంట్స్ని హెలికాప్టర్ ద్వారా కానీ, లేకపోతే ఎయిర్ క్రాఫ్ట్ ద్వారా కానీ, మెడికల్ అంబులెన్స్, ఎయిర్ అంబులెన్స్ అంటాము, ఎయిర్ అంబులెన్స్ ద్వారా తీసుకొని పోయి హాస్పిటల్లో అడ్మిట్ చేసేసి ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. యశోద హాస్పిటల్లో ఈ కోవిడ్ టైం నుంచి మేము ఈ ఎయిర్ లిఫ్ట్స్కి ఒక టీమ్ని మనం ఎక్కడైతే పేషెంట్లు ఎవరైనా సీరియస్ కండిషన్ ఉండి వాళ్ళకి వెంటిలేటర్ కానీ, ఎక్మో కానీ ఇన్సర్ట్ చేసి తీసుకొని రావడానికి కోసము మేము టీం తయారు చేయడం వల్ల కంట్రీలో ఉన్నటువంటి ప్రతి స్టేట్ నుంచి కూడా ఇప్పటి వరకు ఈ 5 సంవత్సరాలలో 200 ఎయిర్ లిఫ్ట్ని పేషెంట్స్ని మేము యశోద హాస్పిటల్కి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రతి స్టేట్ నుంచి కూడా మేము పేషెంట్ని రిసీవ్ చేసుకొని ఇక్కడ ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇంత పెద్ద ఎత్తున ఎయిర్ అంబులెన్స్లు వచ్చేటువంటి హాస్పిటల్ ఇండియాలో యశోద హాస్పిటల్ ప్రథమంగా చికిత్స చేయడం జరుగుతుంది. సో ఇలాంటి అవకాశాన్ని పేషెంట్స్ ఎక్కడైనా ఈ కంట్రీలో ఏ మూలలో ఉన్నా కూడా ట్రీట్మెంట్ కోసం హైదరాబాద్కు యశోద హాస్పిటల్ కనుక చూసినట్టయితే మాకు ఒక ఫోన్ కాల్ చేసినట్టయితే మేము వితిన్ అవర్స్ లోపల ఎక్మో టీమ్, తర్వాత ఎయిర్ లిఫ్ట్ కావాల్సినటువంటి
వాళ్ళతో కూడా మాట్లాడేసి ఎయిర్ అంబులెన్స్ కూడా పంపించడం జరుగుతుంది. సో దీని ద్వారా వేల కిలోమీటర్ల నుంచి ఉన్నటువంటి పేషెంట్లకు కూడా ఇమ్మీడియట్గా ట్రీట్మెంటు తీసుకోవడానికి సహాయపడుతుంది. సో ఈ విషయాన్ని మీరు అందరూ కూడా మీడియా మిత్రులు మెయిన్గా ఈ ఎయిర్ అంబులెన్స్ ఫెసిలిటీని కూడా మన ప్రజలందరూ వినియోగించుకోవాలి. ఈ విషయాన్ని పత్రికా ముఖంగా కూడా అందరికీ తెలియజేయాలని మనవి.